దర్గా దయాకర్ రెడ్డి రౌడీ అని అంటే మీరు ఏమంటారు? కాదన్న ఆ? కాదన్న కాదా? ఒక సేవకుని అన్న. మీరు సెటిల్మెంట్ చేయరా అన్న? 100% దందాలు చేయరా అన్న? చేయనన్న. చేయనన్న. దందాలు సెటిల్మెంట్లు దర్గా దయాకర్ చేయడా? లేడన్న. ఏడా? ఇంతవరకు ఒక ప్లాట్ అమ్మలేనా? ఇంతవరకు ఒక ప్లాట్ వ్యాపారం చేయలేను. ఎట్లా కంటిన్యూ చేస్తారు? ఒక 10 రూపాయలు ఉన్నాయి ఇవాళ అని అనుకుంటే రేపటి నాడ 10 రూపాయలు ఉండనే ఉండేవి. అట్లాంటిది మీ తాతల నుంచి వస్తున్నటువంటి 100 కోట్లను మీరు ఎట్లా నిలబెట్టుకున్నారు అంటే? అవసరం అనుకుంటే ఎకరం అనుకుంటానా? ప్రజాక్షేత్రంలో మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ఇతరుల సొమ్ము గుంజుకొని చేయొద్దన్న. మన సొమ్ము అమ్ముకొని మనం కొట్లాడాలి తప్పితే ఇతరుల మీద ఆశపడి బతకొద్దన్న. ఇప్పటి వరకు ఎవరిని కూడా మోసం చేయలేదా మీరు? నేను ప్రూవ్ చేస్తే ఈ మొత్తం రాజకీయ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోతాను. ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పు ఈ అంశం. నా గుండె మీద చేసుకొని చెప్తాను. ఇంతవరకు ఎవరు మోసం చేయలేదు. ఎవరిని చేయలేను అన్న. మీరు గుండె మీద చేసుకొని చెప్తున్నాను అంటారు, కానీ నాకు అబద్ధమేమో అనిపిస్తుంది. కాదన్న, నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసినా, నువ్వు పోలీసు రికార్డులు కూడా తీసినా పిటికేసి లేదన్న. అంటే అంత క్లీన్గా చేస్తానన్నట ఏది చేసినా మీరు? ఏ క్లీన్ అంటే మళ్ళీ అర్థం కాలన్న, మళ్ళీ డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. క్లీన్ అంటే ఏం లేదు, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైంది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేస్తా తప్పితే చట్టాన్ని వ్యతిరేకంగా పోయి చేసేది లేదన్న. ఓకే సరే, ఈ అంశాలు మనం కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడుకుందాము. దర్గా దయాకర్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడా అన్న? నేను ఫస్ట్ జనతా పార్టీ అన్న, భారతీయ జనతా పార్టీ కాదన్న. నాగలబెట్ట రైతు గుర్తు మా సింబులు రైతు బిడ్డ గుర్తులో నేను 1 ఇయర్ పనిచేసిన అన్న. ఆడికేని ఎన్టీ రామారావు అభిమానిగా నేను టీడీపీలోకి వెళ్ళాను. ఆడికేని టీడీపీలో చాలా రోజులు వెళ్ళాక ఎప్పుడు ఈ టీడీపీలో ఉండి నేను తెలంగాణ సాధించలేకపోతున్నాము అన్న భావంతో తెలంగాణ పార్టీకి రావడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాను. మీరు తెలంగాణ అజిటేషన్, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా మీరు? నేను తెలంగాణ కన్నా 16 నెలల ముందు వచ్చిన. నేను 16 మంత్ వచ్చిన. 16 మంత్లో ఇక ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాలు ఈ వరంగల్ హైవేని 6 గంటలు నిర్బంధించిన దాంట్లో ప్రముఖ నేనే అన్న. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు? ఎస్. ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఎవరితో పనిచేసారు ఎక్కువ? సుధీరెడ్డితోటి. సుధీరెడ్డి గారితో పనిచేశారు. సుధీరెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉన్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసారు. మీరు మంచి పదవులు ఇచ్చారు మీకు బీఆర్ఎస్ వాళ్ళు. అయినా కాదని కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయ్యారు అన్న? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదన్న. నా నమ్ముకున్న అనుచరులు ఉంటారు, నా నమ్ముకున్న సోదరులు ఉంటారు. నాకు బీసీ బిడ్డలు, బీసీ తమ్ముళ్ళు, బీసీ అన్నలు తమ్ముళ్ళు అందరు నా వెంబడి ఉన్నారు. అందరు క్షేమం కోరుకోవడానికి, వాళ్ళు కూడా నా క్షేమం కోరడానికే అన్న నువ్వు ఇలా పోతేనే రేపొద్దున మాకు ఈ ఫలాలు దొరుకుతాయన్న, ఈ యొక్క ప్రజలకు సేవ చేసుకున్న భాగ్యం కలుగుతుందని అని చెప్పని దాంతో నేను పోవడం జరిగింది. తప్పితే దాంతో నేను సంపాదించుకున్నాడు బీఆర్ఎస్ సంపాదించుకుంది ఏమి లేదు, నా కాంగ్రెస్ కోసం సంపాదించుకుంది ఏమి లేదు. అంటే సంపాదన కోసం రాలేదు, మీరు పవర్ కోసం వచ్చారా? పవర్ అంటే ఇస్తే చేస్తాను. నాకు బీఆర్ఎస్ పవర్ ఇచ్చింది. 100% ఈ యొక్క మొత్తంలో 33 జిల్లాల్లో ఇవాళ మేడ్చల్ జిల్లాని ఒక అంచనా పెంచి మరి ఇంతవరకు చరిత్రలో ఒక బిల్డింగ్ కట్టలేని చరిత్రలో ఇవాళ 11 బిల్డింగ్లు కట్టించి ఇవాళ ఇనాగ్రేషన్ స్టేజ్కి వచ్చినాయి అంటే 22 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టించిన. ఇంతవరకు ఎవరు చేయలేదు, నేను చేసిన. ఆ గొప్ప నేను చెప్పుకుంటున్నా. నాకు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా నాకు ఇస్తే 100% గౌరవపదంగా చేస్తా తప్పితే దాన్ని కించపరిచే విధంగా చేయాలి. అంటే మొన్నటిదాకా అంటే తెల్లారితే మల్లారెడ్డి ఇంటి ముంగట ఉండే దర్గా దయాకర్ రెడ్డి మళ్ళా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోగానే వజేష్ యాదవ్ ఇంటి ముంగట ఉంటున్నాడు. లేదన్న, నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మల్లనే పడే ఉన్నా. మల్లన గెలుపులో నేనే కీలక పాత్ర పోషించిన. అలా నో డౌట్ అన్న, అలా నేను చేసిన. మెల్లగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. లేదన్న, 100% మల్లన్న గెలుపులో నా పాత్ర ఉంది. అలా ఎసుంటే డోకా లేదు. మల్లన్న గెలిచిన తర్వాతనే నా నిర్ణయం, నా అనుచరుల నిర్ణయంతో అందరు నా సేవా ప్లస్లతోటి ఆలోచించి చేసి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి రావడం జరిగింది. వద్దానులే మల్లారెడ్డి, వద్దుతామి వండుతామి దర్గా అని. ఇప్పటికి కూడా నా ఏ మీటింగ్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి వస్తే దయాకర్ రాలేదా అని నా పదం మాట్లాడడానికి వేరే పదం మాట్లాడతాడు. వేరే పార్టీలో ఉన్నా నా పేరు తలుచుకుంటాడు.